హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. గత 36 సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద ఉన్నటువంటి ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయం స్థాపించి కాలక్రమేణా దానికి 6JVR అంటే జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి ఎంతో మంది లక్షలాది ప్రజలకు జ్యోతిష్యం మీద అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు. శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు మరెవరో కాదు, జెమాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా. మరి ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. మనకున్న ప్రతి సందేహాన్ని సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6JVRలో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6JVRకి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం వంటగదికి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేసాం కదా. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ తో పాటు మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, డౌట్స్ కూడా రేస్ చేస్తుంటారు. సో అలానే ఇప్పుడు కొత్త డౌట్ తో మీ ముందుకు వచ్చేసాను వాళ్ళ తరపు నుంచి. ఏంటంటే మనకి ఇళ్ళ ముందు దాన్ని ఏమంటారు, వాటర్ నిల్వ చేసుకునేవి ఉంటాయి కదా సార్, సంపు లాంటిది. సో అలాంటివి మనకి ఇళ్ళ ముందు ఉండొచ్చా, ఉంటే ఏ ప్లేస్ లో ఉండాలి అనేది వాళ్ళ డౌట్. తప్పకుండా. అయితే చాలా మందికి ఉంటుంది సార్, వాటర్ సంప్ ఎక్కడ పెట్టాలి, చాలా మంది ఈశాన్యమూల పెట్టాలి అంటుంటారు కదా. అసలు వాటర్ సంప్ ఎక్కడ పెట్టాలి? మన క్వశ్చన్ నెంబర్ 1, వాటర్ సంప్ అనేది ఎక్కడ పెట్టాలి? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ రోడ్డు, తర్వాత ఇది వెస్ట్ రోడ్డు. అంటే వెస్ట్ రోడ్లో ఒక ప్లాట్ ఉంది నీకు, ఈస్ట్ రోడ్డుకి ఫేసింగ్కి ఒక ప్లాట్ ఉంది నీకు. లేదు, నార్త్ రోడ్డుకి ఒక ప్లాట్ ఉంది. తర్వాత మా సౌత్ రోడ్ సార్ అంటుంటారు కొంతమంది, సౌత్ రోడ్డుకి ఒక ప్లాట్ ఉంది. ఇల్లులు 3 రకాలు, అంటే 4 రకాలు. ఒకటి ఈస్ట్ వైపు రోడ్డు ఉన్నటువంటి ప్లాట్ ఒకటి, వెస్ట్ రోడ్డు ఉన్న ప్లాట్ ఒకటి, నార్త్ రోడ్డు ఉన్నది ఒకటి, సౌత్ రోడ్డు ఉన్న ప్లాట్ ఒకటి. దీంట్లో సంప్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే నీళ్ల గుంత ఎక్కడ పెట్టుకోవాలి? రోడ్డు ఏదైనా, తూర్పు రోడ్డు అయినా, పడమటి రోడ్డు అయినా, ఉత్తరం రోడ్డు అయినా, దక్షిణం రోడ్డు అయినా, రోడ్డు ఏదైనా సంపు పెట్టాల్సింది మాత్రం ఈశాన్యంలోనే. అంటే ఈస్ట్ది కదా, వెస్ట్, నార్త్, సౌత్కి, అంటే ఈస్ట్కి నార్త్కి మూల ఏముంటుంది? ఈశాన్యం. అంటే ఏ రోడ్డులో ఉన్నా పెట్టుకోవాల్సింది ఎక్కడ? ఈశాన్యంలోనే పెట్టాలి. రోడ్డు ఏ ప్లాట్ ఉన్నా ఈశాన్యంలో పెట్టాలి. ఒకటి. ఈశాన్యంలో పెట్టాలంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఏ ఈశాన్యంలో పెట్టాలి సార్ అంటుంటారు. అంటే ఈశాన్యములు 2. ఏంటి ఈశాన్యం అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక ప్లాట్ తీసుకోమ్మా, ఇది ఒక 10 ఫీట్లు, ఇది ఒక 10 ఫీట్లు, 10x10. ఇది నీ ప్లాట్ 10x10. అయితే ఏం చేయాలి? సెంటర్ చేయాలి 5 ఫీట్. ఈ నార్త్లో సెంటర్ చేయాలి, నార్త్కి 5 ఫీట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈశాన్యం నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది కదా ఈశాన్యం. ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఈస్ట్లో సెంటర్ చేసాం, మళ్ళీ దీన్ని ఏం చేయాలి? ఇక్కడ నుంచి 5 ఫీట్ కదమ్మా, ఇది 5 ఫీట్ మళ్ళీ సగం చేయాలి. ఎంత అవుతున్నప్పుడు? 2.5 ఫీట్. సో ఈ నార్త్ ఈస్ట్ రోడ్లో ఇక్కడి నుంచి 2.5 ఫీట్ ఇటు, నార్త్ 5 ఫీట్లలో 2.5 ఫీట్ ఇటు. ఈ రెండిటికి ఒక స్క్వేర్ చేసి దీన్ని అడ్డంగా కట్ చేయాలి. కట్ చేస్తే ఈ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి 2.5 కోణం, త్రికోణం ఏదైతుందో దీన్ని మనం ఏమంటామంటే తూర్పు ఈశాన్యం అంటారు. అదే కనుక ఈ ఉత్తర భాగంలో వచ్చిన ఈ 2.5 దీన్ని ఏమంటాం మనం? ఉత్తర ఈశాన్యం అంటాం. అయితే ఈశాన్యములు 2, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం. ఎలా డివైడ్ చేయాలి చెప్పాను. మినిమం ఒక 10 ఉందనుకుంటే, ఇప్పుడు 20 ఉందనుకోండి, 20/20. 10 ఉంటేనేమో 5, అందులో సగం 2.5 ఇటు 2.5 స్క్వేర్ చేసి దాన్ని 2 ట్రయాంగిల్గా కట్ చేస్తాం. ఒకటి తూర్పు ఈశాన్యం, ఒకటి ఉత్తర ఈశాన్యం.
ఒకవేళ 20 ఫీట్లు ఉందనుకో 10 ఫీట్ల దగ్గర ఆపుతాం మనం మధ్యలో. దాన్ని సగం చేస్తాం అంటే 5/5, ఇటు 5 ఫీట్ల ట్రయాంగిల్, ఇటు 5 ఫీట్ల ట్రయాంగిల్ వస్తుంది. అట్లా సగం సగం చేసి సగం సగం చేయాలి. ఈ విధంగా 2 ఈశాన్యాలు చేయాలి. 2 ఈశాన్యాలలో ఏ ఈశాన్యం వైపు పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు రోడ్డు ప్లాట్, ఇది ఈస్ట్ ఫేస్. ఈస్ట్లో ఉన్నప్పుడు ఈశాన్యంలో మనం గేటు పెట్టాలి కదా. ఈశాన్యం అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఇది 10 ఫీట్లు అంటే ఈ 2.5లోనే కదా ఈశాన్యం గేటు. సో ఇక్కడ గేటు పెట్టాలి కాబట్టి మరి బోర్ ఎలా వేస్తాం? కాబట్టి ఏం చేయాలి? తూర్పు ఈశాన్యంలో కనుక గేటు ఉంటే ఉత్తర ఈశాన్యం ట్రయాంగిల్లో సంపు ఉండాలి. ఓకేనా? అలాగే ఉత్తర ఈశాన్యంలో కనుక నీకు గేట్ వస్తే తూర్పు ఈశాన్యంలో బోర్ ఉండాలి. బోరార్ సంపు, బోరార్ సంపు. ఇది కూడా ఇప్పుడు ఒకవేళ వెస్ట్ అనుకో, వెస్ట్లో అంటే గేట్ ఎక్కడ పెడతాం? పశ్చిమ వాయువ్యంలో పెడతాం. ఈ గేటుకి ఎదురుగా ఫస్ట్ కనిపించేది ఏంటి? ఉత్తర వాయువ్యం. కాబట్టి ఇటు సైడ్గా ఉన్నట్టు తూర్పు ఈశాన్యంలో బోరార్ సంపు ఉండాలి. తర్వాత సౌత్ సైడ్ ఉందనుకో, ఈ గేట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి తూర్పు ఈశాన్యంలో పెట్టకూడదు, ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి యువతల ఉత్తర ఈశాన్యంలో బోరార్ సంపు. క్లియర్ కదా? ఈ గేటుకి ఎదురుగా పెట్టకుండా, ఎదురుగా వచ్చే తూర్పు ఈశాన్యంలో పెట్టకుండా దక్షిణము రోడ్డు ఉంటే ఉత్తర ఈశాన్యంలో సంపార్ బోర్, పడమట రోడ్డు ఉంటే తూర్పు ఈశాన్యంలో సంపార్ బోర్, తూర్పు రోడ్డు ఉంటే ఉత్తర ఈశాన్యంలో సంపార్ బోర్. ఈ విధంగా వాటర్ సంపు కానీ బోర్ కానీ ఎటు ఉండాలంటే ఈ ట్రయాంగిల్ డివైడ్ చేసి గేట్కి ఎదురు కాకుండా పెట్టాలి. ఇది ఫస్ట్ ఏంటిది అంటే సంపు కానీ బోరు కానీ మనకి ఈశాన్యంలో పెట్టాలన్నప్పుడు ఎటు సైడ్ పెట్టాలి అనేది చెప్పాం మనం. అవునా? కొంతమందికి ఏమవుతుందంటే ఇంత పెద్ద విశాలంగా ఉండదన్నమాట. ఇంత పెద్ద విశాలంగా ఉండదు. ఉండకుండా చిన్న ఇల్లు ఉంటుంది. ఇప్పుడు ఇంకో సమస్య ఏంటది అంటే ఒక చిన్న 100 గజాల ఇల్లు, 80 గజాల ప్లాటు ఉంటాయి. చిన్నగా చిన్న ప్లాట్, రోడ్డు, ఇక్కడే గేటు, గేటుకి ఎదురుగా అంటే ఇటు తిప్పడానికి ఉండదు. ఇల్లేమో ఇలా మొత్తం ఇటు 1 ఫీట్న్నరే ఉందండి, ఈ సౌత్కి లేదండి, వెస్ట్కి లేదండి, మొత్తం ఆంచి కట్టేసాం, కొంచెం ఇక్కడ మాత్రమే స్థలం ఉంది. మరి మెయిన్ డోర్ తూర్పుకి కొంచెం మెట్ల కోసం వదిలేం కాబట్టి తూర్పు డోర్ ఇంకా మన సంపు ఈశాన్యంలో అంటే మనకి ఇక్కడే గేట్ వస్తుంది, ఇక్కడే సంపు వస్తుంది. లేదా ఈ మెయిన్ డోర్ మీదే ఎదురుగానే సంపు వస్తుంది. సో మరి గబక్కని నడుచుకునేటప్పుడు మేము సంపు మించి దాటే గేట్ దాటి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ గేట్లోంచి వచ్చేటప్పుడు సంపు మీద అడుగు పెట్టే లోపల రావాల్సి వస్తుంది. అలా కంజెస్టెడ్గా ఉంది. ఎందుకంటే మెట్లు ఏమైపోయాయంటే చిన్న ప్లాట్ కదండి, సగానికి పైన ఇక్కడ దాకా మెట్లే వచ్చేసాయి సార్. ఇలా ఎక్కి గేటు తీయగానే పక్కకే ఉంటాయి సార్ గేట్లు. ఇలా గేట్ జరపగానే ఇట్లా మెట్లు పైకి ఎక్కి వచ్చేట్టు ఉంటుంది. మెయిన్ డోర్ ఉంటుంది. ఇక్కడ ఉత్తరం మాత్రం 1 ఫీట్లో 2 ఫీట్లో చిన్న జాగు ఉంటుంది. మరి సంపు ఇక్కడ ఎట్లా సార్ మాకు అంటుంటారు. అక్కడే ఉంది కదండి. అంటే దీనికి సంపు ఎదురుగా బోర్ కానీ లేకపోతే సంపు మన మెయిన్ డోర్ ఎదురుగా బోరు కానీ సంపు కానీ ఎందుకు పెట్టద్దన్నారు? ఇది వాస్తు దోషమా అంటే వాస్తు దోషం కాదు. అంటే మొదట ఈ భాగంలో పెట్టుకోవాలి, ఓకే, పెట్టేసుకున్నాం. మరి డోర్ ఎదురుగా ఉండద్దా అనేది దోషం. డోర్ ఎదురుగా ఉండకూడదు, పక్కన. నీకు స్పేస్ ఎక్కువ ఉందనుకో ఖచ్చితంగా నువ్వు డోర్ పక్కనే పెడతావు. స్పేస్ లేనప్పుడు నువ్వేం చేస్తావు? అక్కడ పెట్టుకున్నా తప్పులేదు. మరి తప్పన్నారు కదా సార్ అంటే ఎందుకు తప్పన్నారు? మరి ఈ శాస్త్రాలు పాతకాలం నాటివి, ఎప్పుడో వేదాల్లోంచి, అధర్వణ వేదంలోంచి జ్యోతిష్ శాస్త్రాలు ఇవన్నీ బయలుదేరాయి. మరి అప్పటి కాలం కదా, కానీ దీంట్లో మోడిఫికేషన్స్ ఇంకా వాళ్ళు ఎప్పటికప్పుడు చేయటలేదు. మనం అప్డేట్ కావాలి. ఏంటి ఎందుకు వద్దన్నారు అని క్వశ్చన్ వేసుకోవాలి. గులకరాలు గుంపులుగా దొరుకుతాయి, కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి, కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అది ఒక 6 జేవియర్లో మాత్రమే సాధ్యం. ఇది షోరూమ్ కాదు, రత్నాల మ్యూజియం. ఇదివరకు ఏం చేసేవారంటే ఇప్పుడు ఇలా మొత్తం ఇలా ఉంటే ఓ తడకలతో చిన్న గేట్ ఉండేది, చిన్న ఇటుకల గోడలు ఉండేది, కాంపౌండ్ వాళ్ళు ఏముంది చిన్నగా తడకలతో ఉండేది. ఇక్కడ మాత్రం పెంకులిలో రేకుల్లో ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఇంటికి ఎదురుగానే సంపు పెట్టకూడదు రోయ్, వాటర్ గోయి పెట్టకూడదు రోయ్ అనేవారు. ఎందుకు పెట్టకూడదంటే స్లాబ్ సిస్టమ్ అప్పట్లో పెద్దగా లేదు. కాంక్రీట్ స్లాబ్ ఐరన్ రాడ్స్ వేసి స్లాబ్ చేసే సిస్టమ్ లేదు. లేక ఏం చేసేవారు, ఈ మట్టి ఇటుకలతో కింద గొయ్యి తీసి మట్టి ఇటుకలతో కట్టి దాని మీద ఓ రేకు ముక్కో, ఓ పల్చటి రేకు ముక్కో లేదా తడకల ముక్కో అడ్డం వేసేవారు.
అయ్యి బాబాయ్ గుమ్మం ఎదురుగా పెట్టకూడదురా అనేవారు. ఎందుకు? అప్పట్లో బంధు బలగాలు ఎక్కువ, ఇంటికి తాకిడి వచ్చేవాళ్ళు ఎక్కువ. అయితే అమ్మమ్మ అని రా అనగానే గబక్కని చూస్తే అడుగు దబక్కని సంపులో వేస్తే ఆ రేకు తుప్పు పట్టింది అనుకో పట్మని సంపులో పడతారు. వాళ్ళు ఎవరైనా చిన్న దెబ్బ తగిలితే పర్లేదు, ఒకవేళ చిన్నపిల్లలు చనిపోతారు. సంపులో పడితే గోతులో పడితే నెత్తి బయలు నల్ల తగిలో చచ్చిపోతారు. అప్పుడు చిచి వీళ్ళ ఇంటికి వెళ్తే చావు వచ్చిందంట. వీళ్ళకి బాధే, మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఇలా అయిందని వాళ్ళకి బాధే. కొన్ని ఎవరో చుట్టాలు రాకలే, వీళ్ళేదో అర్జెంటుగా ఫోన్ వచ్చిందని పరిగెడదామని బయలుదేరుతుంటారు. సంపద కాలు పెడితే టపక్కని కింద పడతారు. అంటే ప్రమాదాలు వస్తాయి. చూసుకోకుండా సడన్గా చాలాసార్లు గడపే మనకి తగులుతూ ఉంటుంది. చూసుకోలేదు గడప ఇలా ఉందా. ఫ్లోరింగ్లో కూడా, మామూలు ఫ్లోరింగ్లో కూడా కొంచెం కింద మీద ఉంటే జారి పడబోతాం, అబ్బాయి అని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాం, అబ్బాయి ఫ్లోరింగ్ పడుతున్నాం. అలాంటప్పుడు మరి ఇక్కడ గొయ్యి ఉంటే పడిపోతే అది ఆ రోజుల్లో అలా చెప్పారంటే సేఫ్టీ లేదని. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుంది తెలుసమ్మా, కింద చక్కగా ఒక హౌస్ కడుతున్నారు, ఒక 4x5 8x5 ఒక పెద్ద కంకర్ తవ్వి ఏం చేస్తున్నారు, ఇటుకల గోడలు కాదు స్లాబ్ వేసి కింద అంటే నీళ్లు భూమిలోంచి దిగిపోకుండా ఉన్న నీళ్లు మట్టి పీల్చకుండా అడుగున కూడా కంకర పెట్టి రూఫ్ వేసినట్టు వేస్తున్నారు. సైడ్స్కి వాల్స్ ఇటుకలతో కట్టే బదులు ఏం చేస్తున్నారు, ఈ ఇనప సీకులు పెట్టి కాంక్రీట్ వేసేస్తున్నారు. మొత్తం కాంక్రీట్ దాని మీద మళ్ళీ స్లాబ్ రోడ్డు స్లాబ్ లాగా వేసేస్తున్నారు. ఇప్పుడు ఇంకా నీకు దాని మీద పగలడం ఏంటి? ఇల్లు ఎంతకాలం గట్టిగా ఉంటుందో అది ఎంతకాలం గట్టిగా ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఉండడం తప్పలేదు, నీకు స్థలం లేదు, అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తే తప్పు లేదు. శాస్త్ర విరుద్ధం ఇది పెట్టడం వల్ల నువ్వు నాశనం అయిపోతావు, ధనహాని. ఇప్పుడు సంపు కానీ బోరు కానీ ఇక్కడ పెట్టే బదులు వాయువ్యంలో వేసినా, నైరుతిలో వేసినా, ఆగ్నేయంలో వేసినా, ఆగ్నేయంలో వేస్తే ఆడవాళ్ళకి అరిష్టాలు, నైరుతిలో వేస్తే మగవాళ్ళకి అరిష్టాలు, వాయువ్యంలో వేస్తే దొంగతనాలు ఇలాంటివి జరుగుతాయి. ఇలా ఒక్కొక్క కీడు. కాబట్టి ఈశాన్యంలోనే పెట్టుకోవాలి. అది మాత్రం దోషం. కానీ పెట్టే ఈశాన్యంలోనే తప్పని పరిస్థితిలో డోర్కి ఎదురుగా పెట్టుకుంటే ఇంకేదైనా అనర్థం జరగదు. ఈశాన్యంలో ఉంది కాబట్టి మీ ఇల్లు బాగానే ఉంటుంది. కాకపోతే జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు న్యాచురల్ కదా, తప్పక్కన పడతారు అంతే తప్ప వేరే వాస్తు దోషాలు అనేవి ఈశాన్యంలో సంపుంది కాబట్టి బోరుంది కాబట్టి మీకు దోషం లేదు. కానీ సేఫ్టీగా తీసుకోకపోతే మాత్రం దోషం ఉంటుంది. అర్థమైంది లేదా? పూర్వం రోజుల్లో ఇప్పుడు ఏం చేసేవారంటే, బాబు దూలం కింద పడుకోకూడదు నాయన, దూలాల కింద తలపెట్టి పడుకోకూడదు అంటారు. అవునా? ఎందుకనేవారు? దూలాలో పాములు దూరేవి, పక్షులు దూరేవి, దాన్ని తినడానికి బల్లులు దూరిన పట్టుకోవడానికి ఉంటే దూలం మించి ఉండేది. లేదా లోపల పురుగు పట్టే దూలం పుచ్చు పట్టేది. ఎప్పుడైనా అర్ధరాత్రి అపరాత్రి దూలం పట్టమని విరిగి నెత్తిన పడితే చచ్చూరుకుంటాడు. కాబట్టి దూలం కింద ఉండక్కడ ఇంకెక్కడన్నా ఉండరా బాబు అంటుంటారు. ఇది విధానం. ఎందుకంటే అప్పట్లో టేకువో మద్దివో వేపో ఇంతింత దూలాలు ఉండేవి పెద్దవి. అది శాస్త్రంలో అప్పట్లో అవే ఉండేవి కాబట్టి దూలం కింద నిద్రించరాదు. ఇప్పుడు స్లాబ్ కింద చిన్న అటక ఉంది అనుకో, అట కింద పడుకోకూడదు అంటే ఎట్లా? అట కింద కూడా పడుకోకూడదు. ఎందుకు పడుకోకూడదు అంటే 9 feet హైట్తో ఉన్నటువంటి రూఫ్ ఉంటే కొంచెం కష్టం. కింది గ్రౌండ్ ఫ్లోర్ ఎప్పుడు 10 feet హైట్ లేపాలి. 10 feet హైట్ లేపినప్పుడు 2.5 feetకే అటకేస్తావు, సజ్జేస్తావు కాబట్టి నీ మంచానికి దానికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్లేదు. కానీ 9 feetలో వేస్తే అది 1.5 feet కిందికి దిగితే 8 feet అయితే నువ్వు 3 feetల ఎత్తు మంచం మీద పడుకుంటే నీకు దిమ్మకి నీ మైండ్కి గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఇలా ప్రెజర్ పడుతుంది మైండ్ మీద. సో తప్పుడు ఆలోచనలు వస్తాయి, బీపీలు టెన్షన్లు పెరుగుతాయి. కాబట్టి కొంచెం మంచం ముందుకు జరుపుకోరా, దూలం పిల్ల ఉంది. కానీ దాని కింద పడుకుంటే నువ్వు అరిష్టం అంటే సైంటిఫిక్. ఒకవేళ కనుక నీ రూఫ్ పెద్ద ఎత్తు ఉందనుకో, 10 feet 11 feet ఎత్తు రూఫ్లో, నీకు అది భీమ్ కింద పడుకునే దోషం లేదు. ఎందుకు లేదంటే నీకు ప్రెజర్ చేయదు కదా. ఏం దోషం అన్నాడు అంటే రూఫ్కి దగ్గరగా ఉంటే నీ మైండ్ మీద ప్రెజర్ పడుతుంది, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాను. ఇది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే పాత శాస్త్రంలో పెట్టిందే మనం ఇప్పటికి కూడా 20 feet దూరం ఉన్నా కూడా దాని కింద పడుకోవద్దంటే ఎట్లా? ఏం కాదు. క్లియర్గా అర్థం. మనకు కొంత మాడిఫికేషన్స్. అలాగే ఇది కూడా ఏంటంటే డోర్ ఎదురుగా ఉండొద్దంటే అప్పట్లో మూజ తడక వేసో, చాప వేసో, రేకు ముక్క వేసో వేసేవారు కప్పడానికి. పక్కన పడిపోతే కష్టం, ప్రమాదం. ఇప్పుడు రూఫ్ కాంక్రీట్ జంగిల్ వచ్చిన తర్వాత మనం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉండొచ్చు, తప్పులేదు. కానీ అలా అని ఇక్కడ కుదరక ఏ వాయువ్యంలోనో నైరుతిలోనో చిన్న గ్యాప్ దొరికిందని అందులో పెట్టుకుంటా అంటే మాత్రం విపరీతమైన అరిష్టాలు ఉంటాయి. సో వాటర్ సంపు ఎక్కడ పెట్టాలంటే టోటల్గా మీకు అన్ని ప్లాన్ చూపించాను. ఎటు పెట్టినా ఏ రోడ్డు వైపు ఎటు పెట్టాలో క్లియర్గా చెప్పాను కదా. ఈస్ట్ రోడ్డు ఉంటే ఎటు పెట్టాలి, వెస్ట్ రోడ్డు ఉంటే ఎటు పెట్టాలి, నార్త్ ఎటు ఉండదు, సౌత్ ఎటు ఉండదు. ఆ తర్వాత డోర్కి ఎదురుగా ఒక కంపల్సరీ ఇరుకు ఇల్లు అయితే డోర్కి ఎదురుగానే వచ్చినట్టయితే ఏంటంటే కాంక్రీట్తో వేసిన దానివల్ల లోపం లేదు, ఉండొచ్చు. దానివల్ల వాస్తు శాస్త్రంలో లోపాలేవి ఉండవు అని క్లియర్ కట్గా చెప్పడం జరుగుతాం. ఓకేమ్మా? ఒక వాటర్ ట్యాంక్ వల్ల కూడా ఇన్ని మనకి చాలా నష్టాలు ఉన్నాయనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం.
సో చూసారు కదా, ఎవ్రీ డౌట్ సార్ మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ డౌట్స్ కూడా ఎవరైతే అడిగారో అవి క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను. సో మళ్ళీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను సార్ని అడిగి తెలుసుకొని ఇంకొక ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. సో ఈ ఎపిసోడ్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్.